ఫ్రెండ్స్, కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊరిలో శివ, బాలు అనే ఇద్దరు మిత్రులు 9వ తరగతి చదువుతున్నారు. శివ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. బాలు ఆటల్లో చురుగ్గా ఉండేవాడు. అందరూ "నువ్వు ఆటలు చాలా బాగా ఆడుతున్నావు, అలాగే చదువు మీద కూడా దృష్టి పెట్టు, నీ భవిష్యత్తు బాగుంటుంది" అని బాలుతో చెప్పేవారు. అయినా బాలు వినేవాడు కాదు. దాంతో మిత్రుడిలో ఎలాగైనా మార్పు తీసుకుని రావాలి అనుకున్నాడు శివ. ఒకరోజు బాలుతో "మనకు తొందరలో పరీక్షలు ఉన్నాయి, మనిద్దరం కలిసి చదువుకుందాం, నీకు సాయం చేస్తాను, కొంచెం ఆసక్తిగా చదివితే చాలు" అన్నాడు బాలుతో శివ. "నేను ఆటలు బాగా ఆడగలను, నువ్వు చదవగలవు, అంతే. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పాల్సిన పనిలేదు. నువ్వు పదే పదే అదే మాట చెప్తే నేను నీకు ఓ మాట చెబుతాను" అన్నాడు బాలు. "ఏంటో చెప్పు" అని అడిగాడు శివ. "నువ్వు నన్ను పరుగుపందెంలో ఓడించు, అప్పుడు నీ మాట నేను వింటాను" అన్నాడు బాలు. ఆ మాట విని ఏమీ అనకుండా ఉండిపోయాడు శివ. కొన్ని రోజులకు బాలు దగ్గరికి వచ్చి "పరుగుపందెంలో నిన్ను ఓడిస్తే చెప్పినట్లు చదువుతావు కదా" అని అడిగాడు. "తప్పకుండా చదువుకుంటాను" అన్నాడు బాలు. "అయితే ఇప్పుడే పందెం పెట్టుకుందాం" అన్నాడు శివ. చెప్పినట్లుగానే పోటీలో శివే గెలిచాడు. దాంతో ఆశ్చర్యపోయిన బాలు "నువ్వు చదువులో ముందుంటావు సరే, పందెంలో ఎలా గెలిచావు" అని అడిగాడు. "సాధనతో ఏదైనా సాధ్యమే మిత్రమా. నువ్వు చెప్పినప్పటినుంచి రోజూ ప్రాక్టీస్ చేశాను, ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా చదువు మీద శ్రద్ధ పెడితే అందులో కూడా మంచి మార్కులు తెచ్చుకోగలవు" అన్నాడు శివ. మిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం అప్పట్నుంచి ఆటలతో పాటు చదువు మీద దృష్టి పెట్టాడు బాలు. ఒక అంశం నైపుణ్యమైతే మరొక అంశం కృషి, నిరంతరం పట్టుదల. కృషి ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. పిల్లలు, మీరు కూడా బాగా చదువుకోండి. మీ కిడ్డీ స్టోరీ టైం.